హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! మిమ్మల్ని ప్రాణంగా ప్రేమించే అమ్మాయిలు ఇలాంటి పనులు కంపల్సరీగా చేస్తారు. ఇలాంటి లక్షణాలు గల అమ్మాయి మీకు గనక దొరికితే మీరు ఎంతో అదృష్టం కలవారు. సో, అలాంటి అమ్మాయిలు ఎవరో మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్‌ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సిరి క్రేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మనం ఎవరినైనా ఇష్టపడితే మనం వాళ్ళని ఎంత ప్రేమిస్తామో, మనల్ని గూడా తిరిగి వాళ్ళు అంతే ప్రేమించాలి. మనకి అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి అనేసి మనం కోరుకుంటూ ఉంటాం. ఒకవేళ ఇద్దరికీ సమానమైన ప్రేమ ఉంటే మాత్రం ఆ జీవితం ఎంతో సంతోషంగా, ఎంతో సాఫీగా సాగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు నలుగురిలో ఉన్నా కూడా ఆ అమ్మాయి అనేది మీకు మర్యాద ఇచ్చి మాట్లాడుతుంది. ఎంతో మర్యాదగా పిలుస్తుంది. మిమ్మల్ని ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తను తట్టుకోలేదు. ఇంకొకటి ఏంటంటే తను ఎప్పుడూ తన చూపులతోనే మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటుంది. తన నవ్వులతో, తన చూపులతో మిమ్మల్ని ఎల్లప్పుడూ ప్రేమిస్తూనే ఉంటుంది. అలాంటి అమ్మాయి దొరికితే మాత్రం మీరు చాలా అదృష్టవంతులు. నెక్స్ట్ వచ్చేసి మీరు ప్రేమించే అమ్మాయి మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, ఎంత కష్టంలో ఉన్నా, సుఖంలో ఉన్నా తను మీకు తోడుగా నిలుస్తుంది. ఇలా నిలిచే అమ్మాయి మిమ్మల్ని ఎప్పటికీ వదులుకోదు. మీరు ఏమైనా పని చేసి విఫలమైతే మీరు మళ్ళీ ప్రయత్నించండి. మీరు కంపల్సరీగా సక్సెస్ అవుతారు అనేసి మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఇలాంటి అమ్మాయిలు మీకు ఎంతో అదృష్టం. కాబట్టి ఇలాంటి అమ్మాయిలు మిమ్మల్ని ఎంతో గాఢంగా ప్రేమిస్తూ ఉంటారు. కాబట్టి ఇలాంటి అమ్మాయిలని ఎప్పటికీ వదులుకోకండి. నెక్స్ట్ వచ్చేసి ఆ అమ్మాయికి మీరంటే ఎంతో ఆసక్తి ఉంటుంది. మీరు ఎప్పుడు లేస్తారు? ఏం చేస్తారు? ఏంటి? తిన్నారా? పడుకున్నారా? ఏంటి? ఎక్కడున్నారు? ఎక్కడెళ్తున్నారు? అని ఎల్లప్పుడూ ఊకే కాల్స్ చేస్తూ మిమ్మల్ని అడుగుతూ ఉంటుంది. ఎక్కడున్నారు? ఏంటి? అనేసి. ఎందుకంటే మీరు తన దగ్గరపాటులో ఉంటే మిమ్మల్ని ఎప్పుడెప్పుడు కలుద్దామా? మీతో ఎప్పుడు టైం స్పెండ్ చేద్దామా? అని ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మీరు ఏ చిన్న విషయంలో అయినా విజయం సాధిస్తే తనే సాధించినట్లుగా ఫీల్ అవుతుంది. మీరు ఎప్పుడైనా ఏ విషయంలో అయినా బాధపడితే తను కూడా బాధపడుతుంది. ఇలాంటి అమ్మాయి దొరకడం చాలా అదృష్టం. ఎందుకంటే తను మీపై చాలా ఎక్కువ శ్రద్ధ తీసుకుంటుంది అని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి తను మీ బంధువులు గానీ, మీ స్నేహితులను గానీ ఇలా ఎవరిని అవమానించి తక్కువ చేసి మాట్లాడదు. ఎందుకంటే మీకు వాళ్ళంటే ఎంతో ముఖ్యం కాబట్టి తనకు ఆ విషయం తనకి తెలుసు కాబట్టి ఎప్పటికీ అలా చేయదు. వాళ్ళతో ఇంకా అనుకూలంగా మాట్లాడుతుంది. బంధుత్వం పెంచుకోవాలి అనేసి ఇంకా మంచిగా చక్కగా వాళ్ళతో కలిసిమెలిసి ఉంటుంది. సో, ఇలాంటి అమ్మాయి దొరికినా కూడా మీరు చాలా అదృష్టం కలిగిన వాళ్ళు. నెక్స్ట్ వచ్చేసి మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంది. మీకు ఎలాంటి ఫుడ్స్ అంటే నచ్చదు, ఎలాంటి ఫుడ్‌పై మీకు అలర్జీ స్టార్ట్ అవుతుంది, అసలు మీకు ఎలాంటి ఫుడ్ నచ్చదు, అలా అన్నీ తెలుసుకొని మీ ఇష్ట ప్రకంగా తను మీకు ఫుడ్ అనేది ప్రిపేర్ చేసి ఇస్తూ ఉంటుంది. అలాంటి ఫుడ్ మీకు అలర్జీ ఉన్న ఫుడ్స్‌కి దూరంగా ఉంచుతుంది. మీ నిద్ర, మీ ఆరోగ్యం గురించి ఎల్లప్పుడూ మీ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అలా చేస్తే మాత్రం ఆ అమ్మాయికి మీపై అపారమైన ప్రేమ ఉందని మీరు గమనించవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీ గురించి ఆలోచిస్తూ ఉంటారండి. మిమ్మల్ని ప్రేమించే అమ్మాయి మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి అనేసి, మీరు లైఫ్‌లో ఏ కలలు కంటున్నారు, ఏం సక్సెస్ అవ్వాలనుకుంటున్నారో వాటి గురించి తను మీ గోల్స్ గురించి ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటుంది. ఒకవేళ మీరు పడ్డా కూడా మిమ్మల్ని స్ట్రాంగ్ చేస్తూ ఉంటుంది. నువ్వు చేయగలవు, నీ కలలు సాకారం అవుతాయి, మీరు సక్సెస్ అవుతారు అనేసి మీకు మోటివేషనల్‌గా మాటలు చెప్పడం, లేకపోతే ఇంకేమైనా విషయాల్లో సహాయం చేయడం ఇలా చేస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి మీరంటే అపారమైన ప్రేమ, గౌరవం ఉంటుంది కాబట్టి ఇలా చేస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి మీరు చేసే పనులు, మీ గోల్స్‌ని చూసి కూడా తను గర్వపడుతూ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీపై అపారమైన గౌరవం ఉంటుంది. మీరు ఎలాంటి పనులు చేస్తారు? అసలు మీకు ఏమంటే ఇష్టం? ఏమంటే ఇష్టం లేదు? మీకు ఏ కలర్ అంటే ఇష్టం? అనేసి ఇవన్నీ గుర్తుపెట్టుకుంటూ ఉంటుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎప్పుడు? అసలు మీరు ఫస్ట్ మీట్ అయింది ఎప్పుడు? డేట్, టైమ్‌తో సహా అన్నీ గుర్తుకుంటూ ఆ అమ్మాయికనేసి. మీరు ఎలాంటి కలర్ వేసుకుంటారు? అసలు షర్ట్స్ ఎలాంటివి వేసుకుంటారు? మీకు ఎలాంటి ఫుడ్ అంటే ఇష్టం? మీరు ఎలా అంటే అమ్మాయిలు మీకు నచ్చుతారు? ఇలా అన్ని విషయాలు తను గమనిస్తుంది. మీరు అలాగే తను అలా ఉండాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ఎందుకంటే తనకి మీరంటే అంత ప్రాణం పెట్టే అంత ఇష్టం ఉంటుంది కాబట్టి ఇవన్నీ చేస్తుంది. ఒకవేళ మీ గర్ల్ ఫ్రెండ్ కనుక ఇలా ఉండే మాత్రం తనకి మీరంటే చచ్చేంత ప్రేమ ఉందని మీరు గ్రహించవచ్చు.
సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి క్వాలిటీస్ గల గర్ల్ ఫ్రెండ్ మీకు ఉంటే మాత్రం మీరు ఎంతో అదృష్టం కలవారు. లేకపోతే తను మిమ్మల్ని మోసం చేస్తుంది, మీరంటే ఇష్టం లేక నటిస్తుంది అనేసి మీరు గమనించగలరా? చూసారు కదా ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసి మీరంటే అపారమైన గౌరవం, నెక్స్ట్ వచ్చేసి మీరంటే తనకి ఆసక్తి ఉంటుంది, మర్యాదగా మాట్లాడుతుంది, మీ సంతోషమే తన సంతోషం, మీ కష్టాల్లో ఉన్నా కూడా మీకు తోడుగా నిలుస్తుంది, మీ ఆరోగ్యంపై శ్రద్ధ చూపిస్తుంది, మీ లక్ష్యం తన లక్ష్యంగా భావిస్తుంది, మీరు ఎప్పుడు ఎలా ఉంటారు ఏంటి అనేసి అన్నీ గుర్తుపెట్టుకుంటుంది. ఇలాంటి గర్ల్ ఫ్రెండ్ కనుక మీకు ఉంటే ఎంతో ఎంతో అదృష్టం కలవారు. మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని కంపల్సరీగా లవ్ చేస్తుందనేసి మీరు కన్ఫర్మ్ చేసుకోవచ్చు. తను ఎల్లప్పుడూ మీతో తోడుగా నీడగా ఉంటుందని మీరు గమనించవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం సిరి క్రేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.